కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపత్తి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్కి కేటాయించడంపై నియోజకవర్గ జన సైనికులు కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పత్తిపాడు నియోజకవర్గంలో 8 సహకార సంఘాలకు గాను 2 జనసేన పార్టీకి కేటాయించడం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. లింగంపత్తి సొసైటీ అధ్యక్ష పదవి జనసేన జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్కు కేటాయించడంపై జనసేన పార్టీ శ్రేణులు భారీ బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నూతన నియమితులైన సొసైటీ అధ్యక్షుడు పెంటకోట మోహన్ మాట్లాడుతూ, నాకు ఈ అవకాశం కల్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభకి, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబీకి, జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబుకి, ఎమ్మెల్సీ పి హరిబాబుకి మరియు ఇతర పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు అండగా ఉంటానని, ప్రభుత్వం ద్వారా వచ్చే రైతులకు చేరేలాగా చర్యలు చేపడుతూ సొసైటీ అభివృద్ధికి తోడ్పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు, మాజీ చైర్మన్లు వేంకరాజు, చిక్కాల లక్ష్మణరావు, మండల తెలుగు యువత అధ్యక్షుడు పెంటకోట శ్రీధర్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు నూకతాటి ఈశ్వరుడు, ధనికుల భద్రం, జనసేన నాయకులు పలివెల వెంకటేశు, అచ్చయ్య వీరబాబు, పిల్లా పద్మరాజు, మాగాపు వీరబాబు, నూతనంగా నియమితులైన సొసైటీ సభ్యులు ధనికుల అదృష్టదేవుడు, వేమగిరి ధర్మరత్నం తదితరులు పాల్గొన్నారు. భాగంగా ప్రాథమిక సహకార సంఘాలు పదవులు ఇవ్వడం జరిగింది. మరి ప్రతిపాడు నియోజకవర్గంలో 8 సహకార సంఘాలు ఉంటే దాంట్లో 2 సహకార సంఘాలు మరి మా శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా గారు శాసనసభ్యులు లింగంపత్తి ధర్మవరం 2 జనసేన పార్టీ కేటాయించడం జరిగింది. ముందుగా ఈ 2 స్థానాలు జనసేన కేటాయించినందుకు శాసనసభ్యుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా పార్టీ నుంచి మరి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా పార్టీ పిఎస్సిఎస్ కమిటీ సభ్యులైనటువంటి పిడుగు హరిప్రసాద్ గారికి, అలాగే మా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు గారికి, ఈ నియోజకవర్గానికి సంబంధించి సమన్వయకర్తగా ఉన్నటువంటి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ నాకు ఈ పదవిలో అతను నాకు చాలా తోడ్పాటును అందించడం జరిగింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి 2 ఇవ్వడం జరగడంలో మేమందరం కూడా చాలా ఆనందం వెలుబుచ్చుతున్నాం. అలాగే రైతులకి సంబంధించి ఏమైతే ఉందో దానికి రైతులకి సంబంధించినటువంటి పక్షపాతంగా రైతు పక్షాన్ని నిలబడి మరి సహకార సంఘంలో ఏమైతే అభివృద్ధి చేయాలో ఆ అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.